అనగనగా మహేంద్రపురం అనే ఒక గొప్ప రాజ్యం. ఆ రాజ్యాన్ని ప్రతాపసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి బలం ఉంది, సంపద ఉంది, విశాలమైన సామ్రాజ్యము ఉంది. కాని వీటన్నిటికంటే ఎక్కువగా అతనికి తన గొప్పతనం మీద విపరీతమైన గర్వం ఉండేది. ఎవరైనా తన ముందు తలవంచకపోతే ఏమాత్రం సహించేవాడు కాదు. తన పొగడ్తలు వినడమే అతనికి ఇష్టం. నిజం చెప్పేవారిని శత్రువులుగా చూసేవాడు. ఒకరోజు రాజదర్బార్లో అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తన మంత్రి ధర్మదత్తుడితో ఇలా అంటాడు. మహామంత్రి, నా రూపం, నా తేజస్సును చూశావా? నాలాంటి గొప్ప రాజు ఈ భూమి మీద మరొకరు ఉండరు. కాని ఒక బాధ నన్ను వేధిస్తోంది. నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక నా గొప్పతనాన్ని తరతరాలు గుర్తుంచుకునేలా ఏం చెయ్యాలి? మహారాజా, మీ కీర్తి శాశ్వతంగా నిలవాలంటే మీ రూపాన్ని ఒక గొప్ప శిల్పంగా చెక్కించండి. ఆ విగ్రహం తరతరాలకు మీ ఘనతను చాటుతుంది. భల చక్కని ఆలోచన. వెంటనే రాజ్యంలోని గొప్ప శిల్పులందరినీ, చిత్రకళాకారులందరినీ పిలిపించండి. నా నిజమైన గొప్పతనాన్ని చూపించే విగ్రహాన్ని చెక్కిన వారికి కనకాభిషేకం చేస్తాను అని ఆజ్ఞాపించటంతో రాజ్యం నలుమూలల నుంచి ఎందరో చిత్రకారులు, శిల్పులు రాజదర్బారుకి వస్తారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో చిత్రాన్ని, ఒక్కో విగ్రహాన్ని తయారు చేసి రాజు ముందు ఉంచుతారు. ఒకరేమో రాజుని దేవుళ్లా చిత్రిస్తే, మరొకరు సింహంపై స్వారీ చేస్తున్నట్లు చెక్కుతారు. కాని వీటిని చూసిన రాజు సంతృప్తి చెందడు. ఛీ, ఇవేవీ నాకు నచ్చలేదు. ఇవన్నీ కేవలం నా బయటి రూపాన్ని మాత్రమే చూపిస్తున్నాయి. నాకు కావలసింది నా నిజమైన గొప్పతనాన్ని, నా అసలు రూపాన్ని చూపించే విగ్రహం. ఇది ఎవరికీ సాధ్యం కాదా? అప్పుడు ఒక యువ చిత్రకారుడు ధైర్యం చేసి రాజుని ఎటువంటి అతిశయోక్తులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒక సాధారణ మనిషిలా గీసి రాజు ముందు ఉంచుతాడు. ఆ చిత్రాన్ని చూసి రాజు మండిపడతాడు. ఎంత ధైర్యం నీకు? నన్ను ఒక సామాన్యుడిలా గీస్తావా? నాలో ఉన్న రాజసం, తేజస్సు నీ కంటికి కనిపించలేదా? ఈ అవమానానికి నిన్ను దండించాలి. భటులారా, ఇతన్ని వెంటనే ఇక్కడి నుండి వెళ్ళగొట్టండి అని ఆ నిజాయితీ గల చిత్రకారుని కూడా అవమానించి పంపిస్తాడు రాజు. రాజు అసంతృప్తిగా ఉన్న సమయంలో ఒక వృద్ధుడు మెల్లగా దర్బారులోకి అడుగు పెడతాడు. అతని కళ్ళు కనిపించవు. అతను ఒక గుడ్డి శిల్పి. అతని చూసి మంత్రి ఆశ్చర్యంగా ఇలా అంటాడు. ఎవరయ్యా నువ్వు? కళ్ళు కనిపించని నువ్వు మహారాజు విగ్రహాన్ని ఎలా చెక్కగలవు? ఇది నీ వల్ల అయ్యే పని కాదు. వెళ్ళిపో. మన్నించండి మహారాజా, నా కళ్లకు మీ కిరీటం కనిపించకపోవచ్చు, మీ ఆభరణాలు కనిపించకపోవచ్చు. కాని ఒక రాజు నిజమైన రూపం కిరీటంలో ఉండదు, అది ప్రజల హృదయాల్లో ఉంటుంది. ఆ నిజమైన ప్రతిబింబాన్ని నేను చెక్కగలను. ఆహా, చాలా ఆశ్చర్యకరమైన మాట. సరే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నా నిజమైన ప్రతిబింబాన్ని ఎలా చెక్కుతావో చూస్తాను. నీకు ఎంత సమయం కావాలి? ఈ 1 నెల నేను మీ రాజ్యమంతా తిరిగి మీ ప్రజల మాటలు వింటాను. వారి హృదయాల్లో ఉన్న మీ రూపాన్ని తెలుసుకుంటాను. ఆ తర్వాత మీ నిజమైన విగ్రహాన్ని చెక్కుతాను. మహారాజా, నాకు 1 నెల సమయం ఇవ్వండి. సరే, నీకు 1 నెల గడువు ఇస్తున్నాను. కాని గుర్తుపెట్టుకో, నీ విగ్రహం కనుక నన్ను సంతృప్తిపరచకపోతే నీకు కఠినమైన శిక్ష తప్పదు అని హెచ్చరించి ఆ గుడ్డి శిల్పిని పంపిస్తాడు రాజు. ఆ రోజు నుంచి గుడ్డి శిల్పి తన కర్ర సాయంతో రాజ్యమంతా తిరగడం మొదలు పెడతాడు. గ్రామ గ్రామానికి వెళ్తూ, వీధి వీధిన ప్రజలతో మాట్లాడుతూ వారి మనసులో ఉన్న రాజు గురించి తెలుసుకుంటాడు. ఒక గ్రామంలో పొలం దున్నుతున్న రైతుల దగ్గర ఆగి ఇలా అడుగుతాడు. నాయనా, మీ మహారాజు ప్రతాపసేనుడు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన పరిపాలన ఎలా ఉంది? ఏం చెప్పమంటావయ్యా, మా రాజుకు తన గొప్పతనమే తప్ప మా కష్టాలు పట్టవు. ఏటేటా పన్నులు పెంచుతూనే ఉన్నాడు. మేం పండించిన పంటలో సగం పన్నుల కిందే పోతోంది. మా పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాం. అవునయ్యా, ఆయన పేరు చెబితేనే మాకు భయం. ఆయన దర్బారుకు వెళ్ళి మా బాధ చెప్పుకుందామన్నా ఆయన కోపానికి ఎక్కడ శిక్ష పడుతుందోనని జనం హడలిపోతున్నారు. మా రాజు మమ్మల్ని ప్రేమించడయ్యా, మా మీద పెత్తనం సెలాయిస్తాడు. ఆ మాటలను గుడ్డి శిల్పి తన మనసులో జాగ్రత్తగా నమోదు చేసుకుంటాడు. అక్కడ్నుంచి ముందుకు సాగి ఒక ఇంటి ముందు ఏడుస్తున్న ఒక తల్లిని కలుస్తాడు. అమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీ బాధ ఏమిటి? అయ్యా, నా కొడుకు పన్ను కట్టలేకపోయాడని రాజభటులు అతన్ని చెరసాల్లో వేశారు. ఒక్క పంట చేతికి రాకపోతే
మేమేం చెయ్యాలయ్యా? మా రాజుకి మా కన్నీళ్లు కనిపించవా? ఆయన గుండె రాయైపోయిందయ్యా. అక్కడి నుంచి ముందుకు సాగిన శిల్పి ఒక చిన్న దుకాణం నడుపుతున్న ఒక యువకుణ్ణి కలుస్తాడు. బాబూ, మీ రాజు గురించి నీ అభిప్రాయమేమిటి? ఆయన మీకోసం ఏం చేస్తున్నాడు? నెమ్మదిగా మాట్లాడయ్యా. ఇక్కడ గోడలకు కూడా చెవులుంటాయి. రాజు గురించి ఒక్క మాట తప్పుగా అన్నా సరే, ఆ మాట భటుల చెవిన పడితే మన ప్రాణాలకే ముప్పు. మా మహారాజు మమ్మల్ని పాలించడం లేదయ్యా. భయంతో శాసిస్తున్నాడు. ఆయనను నువ్వు కాని మేము కాని ఎప్పుడూ చూడలేదు. ఆయన కరుణ ఎన్నడూ అనుభవించలేదు. ఆ యువకుడి మాటల్లోని భయాన్ని గుడ్డి శిల్పి స్పష్టంగా గ్రహిస్తాడు. ఆ తర్వాత ఒక చెరువు గట్టున సేద తీరుతున్న కొంతమంది కూలీలను కలుస్తాడు శిల్పి. మేము పొద్దున్నుంచి సాయంత్రం దాకా రాజుగారి కోట కట్టడం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తాం. కాని మాకు సరైన కూలి కూడా దక్కదయ్యా. రాజుగారికి తన భవనాలు, తన విగ్రహాలు ముఖ్యం, మా కడుపులు కాదు. మా బాధలు చెప్పుకుందామంటే ఆయన దర్బారు తలుపులు మాలాంటి పేదోళ్ళకి ఎప్పుడు మూసే ఉంటాయి. ఇక మా మొర ఎవరు వింటారయ్యా? ఆ మాటలు కూడా శిల్పి హృదయంలో లోతుగా నాటుకుపోతాయి. ఇలా గ్రామ గ్రామాన తిరుగుతూ ఎక్కడ చూసినా ప్రజల కష్టాలు, భయం, బాధలే గుడ్డి శిల్పికి వినిపిస్తాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా రాజును ప్రేమతో గుర్తు చేసుకోరు. అందరి మాటల్లోనూ భయం, ఆవేదన మాత్రమే ఉంటాయి. నెల రోజులు గడిచిన తర్వాత గుడ్డి శిల్పి తాను తెలుసుకున్న ఆ నిజమైన రూపాన్ని ఒక తెల్లని వస్త్రంతో కప్పి రాజదర్బారుకు తీసుకొస్తాడు. దర్బారంతా ఆసక్తిగా చూస్తూ ఉండగా మహారాజు ఇలా అంటాడు. ఆహా, నెల రోజులు ముగిశాయి. ఇక చూపించు నీ శిల్పాన్ని. నా నిజమైన గొప్పతనాన్ని ఈ లోకానికి చాటే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించు అని రాజు ఆతృతగా అనడంతో గుడ్డి శిల్పి నెమ్మదిగా ఆ విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తాడు. ఆ విగ్రహాన్ని చూడగానే దర్బారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. ఆ శిల్పంలో రాజు ముఖం కఠినంగా, భయంకరంగా ఉంటుంది. అది చూసి రాజు ఆగ్రహంతో ఊగిపోతూ ఇలా అరుస్తాడు. ఏమిటిది? ఎంత ధైర్యం నీకు? నన్ను ఒక రాక్షసునిలా చెక్కావా? నా ప్రజలను నా కాళ్ల దగ్గర భయంతో వణికేలా చూపించావా? ఇది నా అవమానం. వెంటనే ఈ గుడ్డివాడిని శిక్షించండి. మహారాజా, ఒక్క క్షణం ఆగండి. నేను నా ఊహతో ఏమీ చెక్కలేదు. నేను గుడ్డివాడిని. నాకు మీ కిరీటం, మీ ఆభరణాలు కనిపించవు. నేను చెక్కింది మీ ప్రజల హృదయాల్లో ఉన్న మీ ప్రతిబింబాన్ని మాత్రమే. మీ ప్రజలు మిమ్మల్ని ఇలాగే చూస్తున్నారు మహారాజా. వారి కళ్లల్లో మీరు ఒక ప్రేమగల రాజు కాదు, ఒక భయంకరమైన పాలకుడు. మహారాజా, ఆగ్రహం తెచ్చుకోకండి. ఈ శిల్పి కళ్ళు లేనివాడు. మిమ్మల్ని అవమానించడం వల్ల అతనికి ఒరిగేదేమీ లేదు. ఒకవేళ అతను చెప్పింది నిజమైతే ప్రజల మనసులో నిజంగా ఏముందో ఒక్కసారి మీరే స్వయంగా తెలుసుకుంటే మంచిది కదా మహారాజా. మంత్రి మాటలతో రాజు ఆగ్రహం కొంత చల్లారుతుంది. ఆ శిల్పి మాటల్లోని నిజాన్ని నిర్ధారించుకోవాలని, మారువేషంలో తన రాజ్యంలో తిరగాలని నిర్ణయించుకుంటాడు. ఆ రాత్రి సామాన్యుడి వేషంలో నగర వీధుల్లోకి వెళ్తాడు రాజు. అక్కడ ఒకచోట కొంతమంది ప్రజలు గుసగుసలుగా మాట్లాడుకోవడం వింటాడు. మన దగ్గర రాజు న్యాయం దొరుకుతుందని ఆశపడటం వృధా. ఆయనకు తన గొప్పతనమే ముఖ్యం, మన బతుకులు కాదు. నిజమేనయ్యా. ఆయన పేరు వింటేనే గుండె దడదడలాడిపోతుంది. ఇలాంటి రాజు ఉండడం కంటే లేకపోవడమే నయమనిపిస్తోంది. ఆ మాటలకు రాజు మనసు కలిచివేయబడుతుంది. మరి కాస్త ముందుకెళ్లగా ఒక గుడిసె ముందు ఒక వృద్ధుడు తన మనవడికి చెబుతున్న మాటల్ని వింటాడు. బిడ్డ, ఎన్నడైనా రాజుగారి ముందుకు వెళ్లాల్సి వస్తే తల వంచుకునే ఉండు. ఆయన కళ్ళల్లోకి సూటిగా చూడకు నాయన. మన రాజుకు దయ అనేది తెలియదు. ఆయన మాటే ఇక్కడ చట్టం. ఆయన కోపానికి గురైన వాళ్ళు ఎందరో కుటుంబాలతో సహా నాశనమైపోయారయ్యా. ఆ మాటలు విన్న రాజు తనలో తాను ఇలా అనుకుంటాడు. అయ్యో, నా ప్రజలు నాకు ఇంతగా భయపడుతున్నారా? నేను ఎంతో గొప్పవాడిని అనుకున్నాను. కాని నా ప్రజల దృష్టిలో నేను ఒక భయంకరమైన పాలకుడిని మాత్రమే. ఆ గుడ్డి శిల్పి చెక్కిన విగ్రహమే అక్షరాల నిజం. ఆ మాటలు విన్న రాజు గుండె ఒక్కసారిగా బరువెక్కుతుంది. తనను తాను గొప్పవాణ్ణని అనుకున్న తాను తన ప్రజల దృష్టిలో ఒక భయంకరమైన పాలకుడిగా మిగిలిపోయానని అతనికి అర్థమవుతుంది. ఆ గుడ్డి శిల్పి చెక్కిన విగ్రహమే నిజమైన తన ప్రతిబింబమని గ్రహిస్తాడు. భారమైన హృదయంతో రాజమందిరానికి తిరిగొచ్చిన రాజు మరుసటి రోజు దర్బారులో గుడ్డి శిల్పిని పిలిచి ఇలా అంటాడు. ఓ శిల్పి, నన్ను క్షమించు.
నీ విగ్రహం నాకు అర్థం పట్టింది. ఇన్నాళ్ళు నేను నా బయటి రూపాన్ని చూసి గర్వపడ్డాను. కాని నా ప్రజల హృదయాల్లో నేను ఇంత భయంకరంగా ఉన్నానని ఎన్నడూ గ్రహించలేదు. ఒక రాజుగా నా కర్తవ్యం ప్రజలను భయపెట్టడం కాదు, వారిని కన్నబిడ్డల్లా కాపాడటం. ఆ విషయాన్ని నేను ఆలస్యంగానైనా తెలుసుకున్నాను. ఈ రోజు నుండి నేను పూర్తిగా మారుతాను. నా ప్రజలు భయంతో కాదు, ప్రేమతో నన్ను గుర్తించుకునేలా పరిపాలిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన రాజు ఆ రోజు నుంచి పూర్తిగా మారిపోతాడు. భారమైన పన్నులను తగ్గిస్తాడు. ప్రజల కష్టాలను స్వయంగా విని వాటిని తీర్చడం మొదలు పెడతాడు. ప్రజల ఫిర్యాదులు వినడానికి దర్బారు తలుపులు ఎప్పుడూ తెరచుంచుతాడు. ఏ పేదవాడినైనా నిర్భయంగా తన బాధను చెప్పుకునే అవకాశం కల్పిస్తాడు. అలా కొంతకాలం గడిచేసరికి ప్రజల హృదయాల్లో రాజు పట్ల ఉన్న భయం పోయి ప్రేమ చోటు చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు మళ్లీ ఆ గుడ్డి శిల్పిని పిలిపించి ఇలా అంటాడు. శిల్పి, నువ్వు మరోసారి నా రాజ్యమంతా తిరిగి మా ప్రజల హృదయాల్లో ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసుకొని మరొక విగ్రహాన్ని చెక్కు. ఈసారి నా నిజమైన ప్రతిబింబం ఎలా ఉందో నేను కళ్ళారా చూడాలి అని కోరడంతో గుడ్డి శిల్పి మళ్లీ రాజ్యమంతా తిరుగుతాడు. ఈసారి ప్రజల మాటల్లో భయం స్థానంలో ప్రేమ, కృతజ్ఞత వినిపిస్తాయి. ఆ భావాలతో అతను కొత్త విగ్రహాన్ని చెక్కి దర్బారుకి తీసుకొస్తాడు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించగానే దర్బారంతా సంతోషంతో నిండిపోతుంది. ఆ శిల్పంలో రాజు ముఖం ప్రశాంతంగా, ప్రేమగా ఉంటుంది. ఆ రాజు చెయ్యి ఒక పేదవాడి తలపై ఆశీర్వాదంలా ఉంటుంది. అది చూసి రాజు కళ్ళు ఆనందంతో చెమురుస్తాయి. ఇదే నా నిజమైన ప్రతిబింబం. ఒక రాజు గొప్పతనం అతని కిరీటంలో కాదు, అతని ప్రజల హృదయాల్లో ఉంటుందని ఈరోజు నాకు అర్థమయ్యింది. శిల్పి, నువ్వు నాకు నేర్పిన పాఠం నేను జీవితాంతం మర్చిపోను. మహారాజా, ఒక మనిషి నిజమైన రూపం అద్దంలో కనిపించదు. అది అతని చుట్టూ ఉన్నవారి కళ్లల్లో, వారి మాటల్లో ప్రతిబింబిస్తుంది. కళ్ళు ఉన్నవారు ఎందరో చూడలేని ఈ సత్యాన్ని కళ్ళు లేని నేను చూడగలిగాను మహారాజా. మీరు ఆ నిజాన్ని గ్రహించారు. అదే మీ నిజమైన గొప్పతనం. గుర్తుంచుకోండి ప్రజలారా, మన నిజమైన ప్రతిబింబం అద్దంలో కనిపించే మన ముఖం కాదు. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో, వారి హృదయాల్లో మనం ఎలా నిలిచిపోతామో అదే మన అసలైన రూపం. అధికారంతో భయపెట్టి సాధించే గౌరవం తాత్కాలికం, కానీ ప్రేమతో, న్యాయంతో సంపాదించే గౌరవం శాశ్వతం. మనల్ని మనం ఎంత గొప్పవాళ్లమని అనుకున్నా మన నిజమైన విలువను నిర్ణయించేది మన చుట్టూ ఉన్నవారే. ఒక నాయకుడి నిజమైన గొప్పతనాన్ని అతని ప్రజలే నిర్ణయిస్తారు. ఒక అడవిలో రాము అనే ఒక మహా గజదొంగ ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు. రాజధానిలో ఉన్న మహారాజుగారి ఖజానాను ఎలాగైనా దోచుకోవాలని పథకం వేస్తాడు. వాడు ఒక అమాయకపు పేదవాడి వేషం వేసుకొని ఆనందగిరి రాజ్యసభకు బయలుదేరుతాడు. అదే సమయానికి ఆనందగిరి రాజ్యసభలో మహారాజు సింహవర్మ సింహాసనం మీద విచారంగా ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉంటాడు. తన తెలివితేటలను ప్రదర్శిస్తూనే పక్కనే ఉన్న మంత్రిని పరీక్షిస్తూ మాటలు మొదలుపెడతాడు. మంత్రిగారు, ఈ సృష్టిలో నా బుద్ధిబలాన్ని ఎవరూ జయించలేరు, అవునా? సరే, ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ ఆకాశం ఒక్కసారిగా కింద పడిపోతే దాన్ని ఎలా ఆపుతారో చెప్పండి. మీ తెలివేంటో చూస్తాను. ఆకాశం పడిపోవటమా? అది అసాధ్యం ప్రభు. ఒకవేళ పడితే దాన్ని ఆపడం ఎవరితరం కాదు మహారాజా. మనం ఏమీ చేయలేం. అదే నీకు నాకు ఉన్న తేడా మంత్రి. ఆకాశం పడిపోతే నా బుద్ధితో 10,000 పొడవైన స్తంభాలు నాటి దాన్ని ఆపుతాను. నా మెదడుకు ఏది అసాధ్యం కాదు. కాని నా తెలివి ఎంత ఉన్నా నాకొక విపరీతమైన దిగులు పట్టుకుంది మంత్రి. నిన్న రాత్రి ఖజానా లెక్కలు నేను చూశాను. మన దగ్గర కేవలం 1,00,000 బంగారు నాణాలు మాత్రమే మిగిలాయి. ఇంకో 10,000 ఖర్చయినా మన రాజ్యం అప్పుల పాలవుతుంది. 1,00,000 నాణాలు మాత్రమే ఉన్నాయని తలుచుకుంటే నాకు రాత్రి నిద్ర కూడా పట్టలేదు. నిజమే ప్రభు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక నాణెం వృధా అయినా రాజ్యానికి ముప్పు. మనం ఆ ఖజానాను కంటికి రెప్పలా కాపాడుకోవాలి దొరా. అప్పుడే గజదొంగ అయిన రాము పేదవాడి వేషంలో అమాయకంగా ముఖం పెట్టుకొని చిరిగిన బట్టలతో ఏమాత్రం భయం లేకుండా నేరుగా సభలోకి అడుగుపెడతాడు. జయము జయము మహారాజా. మీ తెలివితేటల గురించి, మీరిప్పుడు మంత్రిగారికి వేసిన ఆకాశం ప్రశ్న గురించి నేను విన్నాను ప్రభు. మీ మెదడు అద్భుతం.
ఓహో, నా కీర్తి ఎలా వ్యాపించిందన్నమాట. ఇంతకీ ఎవ్వట్రా నువ్వు? నీ వేషం చూస్తుంటే కటిక పేదవాడిలా ఉన్నావు. నా సభలోకి ఎందుకు వచ్చా? దానమేమైనా కావాలా? నా దగ్గర ఉన్నది 1,00,000 నాణాలు మాత్రమే. ఇప్పుడు దానాలు చేసే పరిస్థితి నాకు లేదు. వెళ్ళిపో. దానం అడిగేంత పేదవాణ్ణి కాదు మహారాజా. నేను మీ అపారమైన తెలివితేటలను పరీక్షించడానికి, మీతో ఒక చిన్న పందెం వేయడానికి ఇక్కడికొచ్చాను ప్రభు. నాతో మాటల గారడీలో గెలిచే సత్తా మీకుందా? ఏయ్ మూర్ఖుడా! ఎంత పొగరురా నీకు? ఖజానా ఖాళీ అవుతుందని రాజుగారు బాధలో ఉంటే పందెం అంటావా? శాంతించండి మహామంత్రి గారు. వాడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు. నా బుద్ధినే పరీక్షిస్తాడా? వాడి పందెమేమిటో విందాం. ఏమిరా కుర్రాడా, నాతో పందెమన్నావు కదా. ఓడిపోతే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి తెలుసా? తెలుసు మహారాజా. ఒకవేళ నేను ఓడిపోతే నా తల మీ పాదాల దగ్గర పెడతాను. కానీ నేను గెలిస్తే మాత్రం మీ ఖజానా నుండి నాకు 1000 బంగారు నాణాలు బహుమానంగా ఇవ్వాలి. సమ్మతమేనా? కేవలం 1000 కదా. సరే, నాకేమీ నష్టం లేదు. ఇంతకీ ఆ పందమేమిటో త్వరగా చెప్పు. మహారాజా, పందెం చాలా చిన్నది. నేను మీకు ఒక 3 వింత కథలు చెబుతాను. ఆ కథలు ఎంత వింతగా ఉన్నా నేను కథ పూర్తి చేసేంత వరకు మీరు వినాలి. కథ వింటున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇది పచ్చి అబద్ధం, ఇలా ఎప్పటికీ జరగదు అని అన్నారో మీరు పందెం ఓడిపోయినట్లే. మీరు నాకు 1000 బంగారు నాణాలు ఇవ్వాలి. ఒకవేళ రాజుగారు అబద్ధం అనకపోతే? ఒకవేళ మహారాజుగారు నా కథలు విని అవును నువ్వు చెప్పేది నిజమే అని అంటే మాత్రం నేను పందెం ఓడిపోయినట్లే. ఇదెంత పనిరా పిచ్చోడా? నువ్వు గాడిదకు రెక్కలొచ్చాయని కథ చెప్పినా నేను నవ్వుతూ అవును నిజమే అని అంటాను. నాతో అబద్ధం అనిపించడం నీ తరం కాదు. మొదలుపెట్టి ఇక నీ కథ. చిత్తం మహారాజా. నా మొదటి కథను వినండి. మహారాజా, మా తాతగారికి ఒక పెద్ద ఆవు ఉండేది దొరా. ఆ ఆవు ఎంత పెద్దదంటే అది మా ఊర్లో నిలబడి గడ్డి మేస్తుంటే దాని తోక పక్క రాజ్యంలో ఉండేది. అది మూత్రం పోస్తే మా ఊరిలో పెద్ద నదిగా పారేది ప్రభూ. అవును రాము, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆ ఆవు నాకు బాగా తెలుసు. ఆ ఆవు ఇచ్చిన పాలు తాగే కదా మా ముత్తాతగారు అంతటి బలవంతుడిగా మారారు. ఆ ఆవు సంగతి నాకు తెలుసు. నువ్వు చెప్పింది నిజమే. సభాష్ మహారాజా, మీ తెలివికి నా జోహార్లు. ఇక నా రెండో కథను వినండి. నిన్న మా పెరట్లో ఒక చిన్న విత్తనం నాటాను దొరా. అది రాత్రికి రాత్రే పెరిగిపోయింది. ఆకాశాన్ని తాకింది. ఆ చెట్టు కొమ్మలు స్వర్గం దాకా వెళ్ళాయి. నేను ఆ కొమ్మలు పట్టుకొని పైకెక్కి స్వర్గానికి వెళ్ళాను దొరా. అక్కడ రంభా ఊర్వశి నా కోసం నాట్యం చేశారు. ఏయ్, విత్తనం ఒక్క రాత్రిలో ఆకాశం దాకా పెరగడమా? ఇది మరీ ఘోరమైన అబద్ధం. ఆగు మంత్రి, వాడు చెప్పేది నేను వింటున్నాను కదా. ఏమిరా రాము, నువ్వు చెప్పింది నిజమే. నిన్న రాత్రి నేను కూడా ఒక తాడు పట్టుకుని ఆకాశానికి వెళ్ళాను. అక్కడ నువ్వు రంభ ఊర్వశులతో నాట్యం చూస్తూ ఉంటే నేను ఇంద్రుడితో కలిసి జూదమాడుతున్నాను. నువ్వు చెప్పింది 100% నిజమే. ఓహో, మహారాజుగారికి అంతా తెలుసన్నమాట. మీ ముందు నా మాటల గారడి ఏమీ పనిచేయడం లేదు. నేను పందెం ఓడిపోయేలా ఉన్నాను. మరి ఏమనుకున్నావురా? సింహవర్మ తెలివి అంటే మాటలా? ఇప్పుడు చెప్పరా నీ 3వ కథ. ఈ కథతో నువ్వు తల పోగొట్టుకోవడం ఖాయం. భటులారా, కత్తిని సిద్ధంగా ఉంచండి. సరే మహారాజా. నిన్న నేను ఆ చెట్టు ఎక్కి స్వర్గానికి వెళ్ళాను కదా. అక్కడ ఇంద్రుడి సభలో నాకొక పెద్దాయన కనిపించాడు. ఆయన ఎవరో కాదు ప్రభూ, సాక్షాత్తు మీ తండ్రి గారు, కీర్తిశేషులు పరాక్రమవర్మ గారు. ఓహో, మా నాన్నగారు కనిపించారా? సరే సరే, అది కూడా నిజమే అంటాను. ఆయన ఏమన్నారు? మీ నాన్నగారు నాతో ఏమన్నారంటే, ఒరే రాము, నేను భూలోకంలో ఉన్నప్పుడు మీ నాన్నగారి దగ్గర 1,00,000 బంగారు నాణాలు అప్పుగా తీసుకున్నానురా. ఆ అప్పు తీర్చకుండానే నేను చనిపోయాను. ఆ అప్పు తీర్చనిదే ఇంద్రుడు నన్ను స్వర్గానికి రానివ్వడం లేదు. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి నా కొడుకు సింహవర్మను కలిసి ఆ పత్రం చూపించి నా అప్పు 1,00,000 బంగారు నాణాలు తీర్చమని చెప్పు. వాడు ఆ అప్పు తీర్చేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని గుండెలు బాదుకుంటూ ఏడ్చారు మహారాజా. ఇదిగో
మీ నాన్నగారు రాసిచ్చిన అప్పుపత్రం. రాము తన జేబులోంచి ఒక పాత కాగితం తీసి రాజుగారి ముఖం మీద ఎదురుగా పెడతాడు. దొంగైన రాము ఆడిన ఆ మాటలగా మహారాజు సింహవర్మకు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనవుతుంది. సభలో ఉన్న మంత్రులందరూ నోరెళ్లబెడతారు. ఆహా! అయ్య బాబోయ్, వీడెంత పెద్ద మోసం చేశాడు. ఇప్పుడు వీడు చెప్పిన ఈ 1,00,000 బంగారు నాణాల అప్పు కథను నేను అవును నిజమే అని ఒప్పుకుంటే నేను వీడికి అప్పు కింద 1,00,000 బంగారు నాణాలు కట్టాలి. నా ఖజానాలో మిగిలి ఉన్నది 1,00,000 నాణాలు. అది వీడికి ఇచ్చేస్తే నా ఖజానా పూర్తిగా కాలైపోయి నేను అడుక్కునే బిచ్చగాడిగా అయిపోతాను. ఒకవేళ ఇది పచ్చి అబద్ధం, మా నాన్న నీకు అప్పు పడలేదు అని అంటే నేను పందెం ఓడిపోతాను. అప్పుడు పందెం కింద వీడికి 1000 బంగారు నాణాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చూసుకున్నా వీడు నన్ను నిలువునా మోసం చేశాడు. గుదిబండను నా మెదడుకు ఉరిలా చుట్టాడు. మహారాజా, వీడు మహా మోసగాడు దొరా. మీ మాటలతోనే మిమ్మల్ని ఉరితీశాడు. నిజం అంటే ఖజానాలో ఉన్న 1,00,000 నాణాలు పోతాయి, అబద్ధం అంటే 1000 నాణాలు పోతాయి. ఇప్పుడు ఎలా ప్రభు? ఏమైనా మాట్లాడండి. ఏంటి మహారాజా, అలా మౌనంగా ఉండిపోయారు? మీ నాన్నగారు పడుతున్న కష్టాలు చూసి మీ మనసు చెలించిపోయిందా? నేను స్వర్గంలో మీ నాన్నగారిని కలిసింది, ఆయన అప్పు గురించి చెప్పింది నిజమే కదా మహారాజా. మీరు పందెం నియమం ప్రకారం అవును నిజమేనానండి. వెంటనే ఆ 1,00,000 నాణాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి. మీ నాన్నగారు అప్పు తీర్చుకోండి. ఒరే రామన్న, నీ మాటల గారడి ముందు నా తెలివితేటలు గాలికి ఎగిరిపోయాయిరా. నేను ఏ దారిలో వెళ్ళినా నా ఖజానా ఖాళీ అవ్వటం ఖాయమని నువ్వు నిరూపించావు. మా నాన్న ఎవరి దగ్గర అప్పు చేయలేదు, ఏ స్వర్గమూ లేదు. నువ్వు చెప్పిందంతా పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం రా. ధన్యవాదాలు మహారాజా. మీ నోటితో మీరే అబద్ధం అని అరిచి చెప్పారు. పందె నియమం ప్రకారం నేను ఆడిన మాటల గారడి గెలిచింది, మీరు ఓడిపోయారు. ఇప్పుడు నా 1,00,000 నాణాలు అప్పు పక్కన పెట్టి పందెం ఓడిపోయినందుకు గాను ముందుగా 1000 బంగారు నాణాలు నా చేతిలో పెట్టండి. వాడెవడో సామాన్య పేదవాడనుకున్నాను కాని మహా తెలివైనవాడు. ఖజానాలో ఉన్న 1,00,000 నాణాలు ఇచ్చేసి అడుక్కుని తినడం కంటే ఈ 1000 నాణాలు ఇచ్చి పందెం ఓడిపోవడమే నాకు లాభం. ఒకే ఒక్క కథతో నన్ను బోల్తా కొట్టించావురా. భటులారా, వెంటనే ఒక సంచిలో 1000 బంగారు నాణాలు తీసుకువచ్చి ఈ కుర్రాడికివ్వండి. భటులు 1000 బంగారు నాణాలు తెచ్చి రాము చేతిలో పెడతారు. రాము ఆ సంచిని భుజాన వేసుకుని గర్వంగా నవ్వుకుంటూ సభలోంచి బయటకు అడవికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మహారాజు కోపంగా మంత్రివైపు చూస్తాడు. మంత్రిగారు, ఆ దద్దమ్మ నా తెలివిని వాడి నన్ను మోసం చేశాడు. మన ఖజానాలో ఉన్నవి కేవలం 1,00,000 నాణాలు. అందులో 1000 వరహాలు తగ్గిపోయాయి. నాకు అసలే నిద్ర పట్టడం లేదు. మీరు వెంటనే వాడి వెనకాల వెళ్ళండి. వాడి మీద ఏదొక కొత్త పన్ను వేసి వాడి నుంచి ఆ 1000 వరహాలు లాక్కుని రండి. చిత్తం మహారాజా. వాడు ఎంత తెలివైనవాడైనా రాజ్యాధికారం ముందు పనికిరాడు. వాడిని బెదిరించి ఆ 1000 వరహాలు లాక్కొస్తాను. మహామంత్రి కంగారులో తాను ఉదయాన్నే ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసినా ఇంకో 1000 వరహాల సంచిని ఖజానాలో పెట్టడం మర్చిపోయి తన నడుముకే కట్టుకుని గుర్రం మీద రాము వెనకాల అడవికి బయలుదేరుతాడు. అడవిలో రాము ఒక చెట్టు కింద కూర్చొని విశ్రమిస్తూ ఉంటాడు. మంత్రి అక్కడికి చేరుకుంటాడు. ఒరేయ్ రాము, ఆగక్కడ. నువ్వు రాజుగారితో పందెం గెలిచినప్పటికీ మన రాజ్య నియమాల ప్రకారం నువ్వు గెలిచిన ధనం మీద గెలుపు పన్ను కట్టాలి. ఆ 1000 వరహాలు ఇక్కడ పడేసి వెళ్ళు, లేదా భట్లను పిలుస్తాను. అయ్యో మంత్రిగారు, పన్ను కట్టాలా? కాని నేను ఆ డబ్బుని ఇప్పుడే నా స్నేహితుడికిచ్చేసి పంపేశాను దొరా. నా దగ్గర ఏమీ లేదు. అబద్ధాలు చెబుతావా? నీ సంచిలో ఏముందో నేను స్వయంగా తనిఖీ చేస్తాను. ఇటు తిరుగు, చేతులు పైకెత్తు. మంత్రి రాము దేహం మీద సంచిలో వెతుకుతుంటాడు. రాము అసలే మహాగజదొంగ కాబట్టి తన చేతివాటంతో మంత్రి పన్ను వసూలు చేసి నడుముకు కట్టుకున్న సంచిని ఎవరికీ తెలియకుండా కొట్టేస్తాడు. దాన్ని తన దగ్గర దాచుకుంటాడు. చూశారుగా మంత్రిగారు, నా దగ్గర ఎలాంటి డబ్బులూ లేవు. నేను వెళ్తాను దొరా. సరే, ఈసారికి తప్పించుకున్నావు. నీ సంగతి తర్వాత చూసుకుంటాను, వెళ్ళు. రాము అక్కడ్నుంచి మాయమైపోతాడు. కాసేపటి తరువాత మంత్రి తన నడుము తడుముకుంటాడు. తాను ఉదయం వసూలు చేసిన పన్ను 1000 వరహాల సంచి లేకపోవడం చూసి గుండెలు బాదుకుంటాడు.
అయ్యో, నా సంచి ఏదిరా? వాడు పందెంతో రాజుగారి దగ్గర 1000 వరహాలు తీసుకున్నాడు. ఇప్పుడు దొంగతనంతో నేను ప్రజల నుంచి వసూలు చేసిన ఇంకో 1000 వరహాలు కొట్టేశాడు. వాడు పేదవాడు కాదు, మహాగజ దొంగ. అయ్యో, ఖజానా ఇంక ఖాళీ అయిపోయిందే. ఇప్పుడు రాజుగారికి ఏమి సమాధానం చెప్పాలి? గజదొంగ అయిన రాము మాటల గారడీతో రాజును, చేతివాటంతో మంత్రిని ఎలా నిలువునా మోసం చేశాడో తలుచుకొని మంత్రి అడవిలో ఏడుస్తూ కూర్చుంటాడు.